ఎన్నికల కమిషన్ అధీనంలో ఉన్న అధికారులు ఎవరు పనిచేయడానికి లేదు. అంతా నీ తాబేదారులు అనుకుంటున్నారా మీరు? ఒకసారి గమనిస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఇవే జరిగినటువంటి గతంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలు ఎలా జరిగాయి? నువ్వు ఎలా జరిపావో నువ్వు ఊహించుకో. ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయడానికి లేదని తాకీదులు ఇచ్చి అధికారులను ఉసుకొలిపి నీ పార్టీలో ఉన్న గూండాలని, ముఠా నాయకుల్ని, మాఫియా గ్యాంగుల్ని ఉసుకొలిపి క్యాండిడేట్లని ఎత్తుకోపోయినటువంటి మీరు, మీ సంస్కృతి ఇవాళ మాకు ఉంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. నీ సంస్కృతి అది, మాది కాదు. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే మా పరిపాలన ఎంత సజావుగా సాగుతుందో అర్థమవుతుంది. ఇవాళ మీరు చేసేటువంటి మాటలు, కార్యక్రమాలు చూస్తే అంత జుగుప్సాకరమైనటువంటి భాష నువ్వు వాడుతున్నావు. ఈ భాష సరైంది కాదు, మంచిది కాదు. ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు. మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఒకటే, మాకు అవినాష్ రెడ్డి గారు అయినా ఒకటే, మేము కూడా మాట్లాడగలం. కానీ మాకొక సంస్కారం ఉంది, మాకొక మర్యాదపూర్వక వాతావరణంలో వచ్చిన వాళ్ళం. మా నాయకుడు కానీ మా పార్టీ కానీ నీలాంటి కుసంస్కారాలను మాకు నేర్పలేదు. ఒంటిమిట్టలో గెలిచారు, మంత్రులను తిడతారు. పులివెందుల్లో గెలిస్తే ముఖ్యమంత్రిని తిడతారు. ఏంటి, ఎవరిని మీరు ఎవరిని ఇవాళ మాట్లాడుతున్నారు? మేమంతా రాజకీయాలు తెలియని వాళ్ళం, ఎన్నికలు నిర్వహించని వాళ్ళం. తమరొక్కరే అయ్యా రాజకీయాలు, ఎన్నికలు, బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివన్నీ నీకు తెలుసు, మాకు తెలియదు. మాకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు, ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం తెలుసు. ప్రజలు వస్తే, వాళ్ళు ఓటిస్తే దాన్ని గెలిపిస్తే పరిపాలన చేయడం తెలుసు. ఆ పరిపాలనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదే సుపరిపాలన. తొలి అడుగు దాటామని గత 1 నెల రోజులుగా ఈ రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలని ప్రతి ఇంటి తలుపు తట్టి కూటమి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించారు. ఏ ఇంటికి వెళ్ళినా చివరికి నీకు ఓటేసిన వాళ్ళని అడిగినా పరిపాలన బాగుంది, చెప్పినవి చేస్తున్నారు. పార్టీలకి అతీతంగా, వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హతను బట్టి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రజలు ఒక వైపున కీర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని, కూటమి నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి మీరు ఇవాళ నిందలతో కాలయాపన చేస్తూ, నువ్వు ఏ ప్యాలెస్లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు.